అవునే నెత్తికోసుకున్నావానే జుట్టు కమ్మ వాసన వస్తుంది. రాత్రి నూనె పెట్టుకున్నా కదా అంత జిడ్డు జిడ్డు ఉన్నదని పొద్దున్నే పోసుకున్నా. సరేగాని ఇంకెంతసేపు దూస్తావు? అత్త మామ పొద్దున ఎప్పుడో చేనుకాడికి పోయినరు, సర్ది తీసుకపోవద్దా? ఏంది ఇంతెండలా నువ్వు సర్ది వండబోతావా? నీ అందం పాడైపోతుంది. నేను ఇచ్చేతేగా నీకెందుకు టెన్షన్? సరే ఇచ్చి రావాలంటే వంట చేయాలి కదా, వంటనే చేస్తలే. అయ్యో వాళ్ళు గిట్ల పొలం కాడికి పోగానే నేను బియ్యం పెట్టి బీరకాయ పప్పు వేసి షారు వేసిన, సర్ది కూడా ఆల్రెడీ రెడీ పెట్టిన. నేను ఇచ్చేత నువ్వు టెన్షన్ పడకు. అన్ని పనులు చేసినావా? మరి బట్టలు పిండినావా? బట్టలా నీకు జడేసినాక ఇక వాళ్ళకి సర్ది తెచ్చినాక బట్టలు కూడా పిండుతా. నీ 2-3 చీరలు ఏమైనా ఉంటే వేసేయి, ఆయనతో పిండేస్తా. మరి బాసలు కడిగినావా? అవి పొద్దునే కడిగినా కదానే. అవును, మొన్న మిషన్ కాడికి పోయి జాకెట్లు ఇచ్చారమ్మంటుంది కదా, పోయినావా? నీ జాకెట్లు ఇచ్చినా అట్లా నీ 2 చీరలకి పాలు కూడా కుట్టమని చెప్పొచ్చిన. అవునే నిన్న రాత్రి కాలు నొత్తుందంటే జనపం పెట్టిన, తక్కువైందా నొప్పి? ఎక్కడ తక్కువైంది, తగ్గనే లేదు ఇంకా. మరి నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్ని పనులు నువ్వే చేయకమని చెప్పి, ఏదోటి నాకు చెప్పచ్చు కదా పనులు ఏమన్నా ఉంటే. ఏ పని చేస్తాడో తలగలే, అది బావి దగ్గర నీళ్లు చేదిన్నా ఆ బకెట్ తీసి ఇటు పెట్టబోయినా అంతే, కాలుకు తలిగింది. ఏంది బావి కాడ నీళ్ళు చేసినావా? గంత బరువు నువ్వు ఎట్లా మోసినవే? నన్ను పిలిస్తే నేను ఉరికి వచ్చి చేస్తాను కదా. ఈసారి నిన్నే పిలుస్తుంది. ఎల్లుండి మా ఫ్రెండ్ పెళ్ళి ఉన్నది, మొన్న తీసుకున్న 2 చీరలు అంతంత మాత్రమే ఉన్నాయి, నాకు కొత్త చీర కొనిస్తావా? నువ్వు అడుగుడు నేను కొనియకపోడా. ఈసారి 2 చీరలు కొన్నాం, ఒకటి పెళ్ళికి కట్టుకో, ఇంకోటి మారువెళ్ళికి కట్టుకో. నాకు అన్ని కలర్ల చీరలు ఉన్నాయి, ఇప్పుడు ఏ కలర్ కొనుక్కోవాలి? నువ్వు ఏ రంగుకు చీర కట్టినా మంచిగా ఉంటావు బంగారం. సరే సరే. ఇగో మన ఊర్లో చీరలు ఏం మంచిగా లేవు, మనం కరీంనగర్కి పోదాం. అక్కడ నీకు 2 చీరలు కొంటా, అయిపోయినాక సినిమాకి పోదాం. ఆ తర్వాత నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనిస్తా, సరేనా? తినేద్దాం. చీరలు అన్ని పెట్టి పెట్టి బీరువాలు అన్ని నిండిపోయినాయి. ఇప్పుడు నీకు బీరువాలు నిండిపోయిందని బాధ అవుతుంది అంతే కదా? నీకెందుకు, నేను ఇంకో బీరువా కొట్టా కదా. చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు చేసి 2 ఆకుకూరలు వండు. మర్చిపోయాను, కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు. అవును, ఇప్పుడు ఇవి చెప్పిన లిస్ట్ అంతా తింటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టడానికే? డౌటే ఉంది, ఖచ్చితంగా తింటానికే. అసలు ఈవిడ కోడలుగా వచ్చిన కొత్త రోజుల్లో లేత మురక్కడలా నవనవనవనాలు ఆడుతూ నాజుగ్గా ఉండేది. మరి ఇప్పుడు పట్టు చీర కట్టిన బూడిద గుమ్మడికాయలా తయారైంది. అంతా మన వంట మహిమ. ఏమంటారా? ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నా. వంట అయిందా? ఇంకా రాలే. మరి వంట అయ్యకుండా పొద్దు పొద్దున టీవీ ఏంది? అయ్యో చేతి ఆగరాదు. ఇంకెప్పుడు చేస్తావు? నువ్వు సేంటర్ పోయేసరికి ఏనా? అరే పొద్దున లేచినాక సాయి పోయా అంటే పోయిరాపో సాయి ఎత్తా ఆడుతుంది. వంట అయిందంటే టీవీ రాడుతుంది. ఎవరైనా పొద్దున పని పెట్టి టీవీ ఉత్తరానే? నేను ఎప్పుడు చూడలేదు, చూడా ఇప్పుడు ఒకసారి చూసినందుకు ఓ ఎగరబడుతుంది. ఎప్పుడు చూడవా? పొద్దాక టీవీ చూసుకుంటూనే ఉంటావు, ఇంకా ఎప్పుడు చూడా అంటే ఎవరైనా ఇంట్లో పని పెట్టుకొని టీవీ ఉత్తరానే పొద్దున? అయ్యో ఇప్పుడు దాకా ఇల్లే ఉడితి, ఇంకా టీవీలో జోక్ వస్తుందని చూసిన, దానికే కంట్లో పెట్టుకోబడుతుంది. నేను కంట పెట్టుకున్నా. ఇటు ఇల్లు ఉడిసినారు కావచ్చు, అటు ఆకిలు ఉడిసినారు కావచ్చు, ముగ్గే అయిపోతుంది, బోర్డు తోపోతుంది, ఎక్కడ పడ్డ ఎక్కడ ఉండే. అరే సర్ది కట్టినావా ఇంతవరకు? చేతి కాడికి ఎట్లా పోవాలి? సాయి పోయా అంటే సాయి కాలేదంటివి, సద్దలు తీసుకుపోయావు అంటే పంట కాలేదంటివి. అసలు నిన్ను కాలే, నిన్ను ఇట్లా వెంట మీ వల్ల నానాలి. అత్తారింటి ఎట్లుండాలి, ఇంట్లో పని ఎట్లా చేయాలి, మోన్కి ఎట్లా మర్యాద చూసుకోవాలని నేర్పియారు వాళ్ళు. మా వాళ్ళ గురించి మాట్లాడకు, మా తమ్ముని చూడుకో, మరి పెళ్ళాన్ని ఎంత మంచిగా చూసుకుంటాడో. ఏ ఒక్క రోజున తిట్టకుండా ఉన్నావా? అవునా? అంత మంచిగా చూసుకుంటానే. సరేనే, మీ తమ్మునే పిలిపిద్దాం. నీ తప్పనని అనుకో, దేనికంటే దానికి సరే. ఆ పిలిపి ఏమన్నా భయమా? వాడు మన పెళ్ళాన్ని ఎంత మంచిగా చూసుకుంటాడో ఊరందరికీ తెలుసు. నీ లెక్క నా మీద కొరినట్టు వాడు మన పెళ్ళ మీద కొర్రాడు. సరేనే పిలిపిద్దా, ఎవరు తప్పైతే వాళ్ళు చెప్పినట్టు కాదు, సరేనా? ఆ పిలిపి పో. హలో బావా. అరే బామ్మర్ది, ఇది పద్ధతి కాదురా. దుడ్డే ఎండుగడ్డి తింటలేదు అని పచ్చగడ్డి ఇస్తానా, దీంట్లో పద్ధతి ఏముంది బావా? నీ దుడ్డే ఎండుగడ్డి తింటుందా పచ్చగడ్డి తింటుందా కాదు, మీ అక్క నా మీద తింటుంది ఇక్కడ. అగో ఏమైంది బావా?
గట్లా అంటున్నావు? ఏమైందంటే ఏం చెప్పాలరా, మీ అక్కతో రోజులు లే నాకు. ఏ బావా, మా అక్క గట్ల ఎందుకు చేస్తుంది? మంచిగానే ఉంటది కదా బావా. మంచిగా ఉంటది. మా ఇంటికి వచ్చి చూస్తే వెళ్తుందిరా మంచిగున్నది లేంది. సరే బావా, నేను అత్తది సాయంత్రం వచ్చి మాట్లాడతా అక్కతో. సాయంత్రం వచ్చిపోడు కాదురా బాబు, నువ్వు ఇక్కడ 4 రోజులు ఉండరా. లోళ్ళు ఎట్లా తయారైతే నీకు వెళ్తుంది. నువ్వు చెల్లె మంచిగా ఉండరట, నన్ను ఊకే తెప్పిపడుతుంది. మరి నువ్వు అత్తనే ఏదో తెల్లగోలు అవుతుంది, నువ్వు మర్చిపోకుండా రారా. సరే బావా, మంచిది. అత్తాం, రేపు పొద్దున ఇద్దరం కలిసి వస్తాం. అయ్యో, ఈ బ్యాగ్ ఎంతసేపు వేసుకుంటావే? నేను వేసుకుంటావే. బాగా పర్వాలేదు. నువ్వు ఎట్లా మొత్తం ఎప్పుడు నీ దెబ్బలు నయ్యా? మంచిగా ఇప్పుడే వస్తుంది బావా, అంత మంచిదేనా? అంత మంచిది. అయ్యో వదినా, ఏమైంది? అయ్యో అక్క, ఏడవక అక్క, ఎందుకు ఎడతాను? నీకు అంత కష్టం ఏమొచ్చింది వదినా? చెప్పు మాకు, మేము వచ్చినాం కదా. బావా ఏమన్నావు బావా? చూడు ఎట్లా ఎడతాంది అది. ఏ పని చేసినా తప్పే ఎంకలాడుతుండదు అంట్లా. ఓసారి కూర మంచిగా లేదంటాడు, ఓసారి తొక్కు మంచిగా లేదంటాడు, ప్రతి దాంట్కి తిట్టుడే. పొద్దున్న లేసి ఇంటి సాకరి చేసుకుంటున్నారా, ఆయన దేంట్లో ఒక గంట తప్ప ఎంకలాడి ఇష్టం వచ్చినట్టు తిడుతుండు. చెప్పే ఇంకా ఎప్పు కొడతాండు, గీరుతాండు, కోత్తాండు. ఇట్లాంటి మాటలేరా అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. 9 దాకా లేవది, పని చేయమంటే 12 చేస్తుంది. టైం కూర అంటది, టైం అన్నం అంటది. అరే దీన్ని ఏమి అయితే నాకు అర్థం కాదు. నేను చేసుకోకపోతే చేస్తాడు ఆయన. ఆపరి. ఇగో బావా, భార్య భర్తలు అన్నాక గొడవలు అవుతా ఉంటాయి, పోతా ఉంటాయి. ఇక వన్నిటికి ఇట్లా అక్కని ఇష్టం వచ్చినట్టు బాధ పెడతాను నువ్వు. ఇదేమన్నా పద్ధతేనా? మమ్మల్ని చూడు, మేము ఎంత మంచిగా ఉంటాం. మాకు ఇంతవరకు ఒక్క గొడవ కూడా రాలేదు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూర్చొని మాట్లాడుకొని మంచిగా నవ్వుకుంటా సెటిల్ చేసుకుంటాం. గట్ల ఉండాలి కానీ ఇది ఏమన్నా పద్ధతేనా బావా? ఇగో మేము ఇక్కడ ఉంటామని చెప్పిన చూసినావా, మేము ఇక్కడ ఉన్నట్టు మీరు మర్చిపోరి. మీరు మా గురించి పట్టించుకోకరి. మీరు ఎప్పుడు ఎట్లుంటారో అట్లనే ఉండుర్రి, సరేనా? మేము చూస్తాం మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారు, అసలు తప్పేవాడు అనేది నేను చూస్తాను. అర్థమైందా? నా తప్పైతే నేను చెప్పినట్టు ఇంటా, మీ అక్క తప్పైతే సరే గంతే కాదు. ఇక ఎవరు మాట్లాడకూరి బావా. మేము 4 రోజుల నుండి చూస్తాం ఈడ. ఎవరు తప్ప నేనే చెప్తా లాస్ట్కి. అర్థమైందా? మా అక్క తప్ప అయితే నేను చెప్తాను, నువ్వు దేనికాడే దానికి ఒప్పుకుంటా. ఇంట్లో లోపల సరే పాక, నువ్వు ఏడవకున్నాడు. సరే, ఎండాకాలం కదా, నీకు చెమటలు వస్తాయని డీమార్ట్ పోయి ఈ ఫ్యాన్ కొనుకొచ్చిన. అబ్బా చల్లగా వస్తుంది. అందుకే కొనుకొచ్చిన. అవుతున్నా అయ్యో ఆగండి ఆగండి, ఎందుకు 10 నిమిషాలు ఆగండి. చట్నీ అవుతుంది, టిఫిన్ చేసుకోండి. టైం ఎంత అవుతుంది చూడు, ఇంకా చట్నీ కానీ ఉన్నావు. అసలు నువ్వు ఎప్పుడు వాడతావే? 9 అవుతుంది, ఇంకా నువ్వు చట్నీ చేసుకుంటూనే ఉంటే ఎట్లా? ఓ రోజు టిఫిన్ లేట్ అంటావు, ఓ రోజు చట్నీ లేట్ అంటావు, ఎప్పుడు కూడా టైం చేయవు. అరే కొంచెం పొద్దున్న లేతే ఏమవుతుంది? నేను నిన్ననే చెప్పినా కదా, కన్నర్ పోయేది ఉంది, జల్దీ లేవే, జల్దీ తయారు చేయాలి. నువ్వు ఇట్లా ఎత్తే ఎట్లా? అరే రోజు చేస్తున్నా కదా, ఏదో 5 నిమిషాలు లేట్ అయింది, ఆగి తినిపోవడానికి ఏమైతుంది? ఏదో ఒక రోజు నేను మావరుసుకుంటా, కానీ రోజు ఇదే కదా. రోజు ఎప్పుడు చేసినా నేను లేచి ఇంటి పని చేసుకొని బోర్లు తోమి బయట ఊడ్చి చల్లేసరికి ఈ టైం అవుతుంది. ఒక టిఫిన్ పనే ఉన్నదా నాకు? ఇక నువ్వే ఎత్తున్నావు, దేశం ఎవరు చేస్తలేరు. ఎప్పుడు చూడు దేశం మీద మాట్లాడే. ఎప్పుడైనా ఇంట్లో మంచిగా మాట్లాడింది ఉన్నదా? ఈ లొల్లి పెట్టుకునే కంటే 5 నిమిషాలు ఆగితే చట్నీ కాకపోనా తిని పోకపోదువా? ఆ టిఫిన్ ఏదో నువ్వే తిను. నేను ఎప్పుడు ఇంతే, చేయకపోతే నువ్వు చేయలేదంటాడు, చేతనేమో తినడు. నీకు ముచ్చట చెప్పాలి, బయటికి పో. ఏంది సిరి పక్కకు రమ్మన్నావు? అక్కడ మనకు ప్రైవసీ లేదనా? అంత సీన్ లేదు. మరి పాపం అన్నం చూసినావా, టిఫిన్ కూడా చేయకుండా వేయండు. మీ అక్క ఒక గంట ముందు లేచి టిఫిన్ చేస్తే ఏమైంది చెప్పు? ఓ టిఫిన్ గురించా? అయినా అక్క పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకొని పాపం బావ పని కోతాడని చెప్పి ఆయన కోసం టిఫిన్ చేసి పెడితే ఇంకా 2 నిమిషాలు ఆగడా ఆయనతో చట్నీ అయ్యేదాకా ఆగి తినిపోతే అక్క కూడా సంతోషపడేదిగా. అది కాదు ముద్దు, మొగోడు అన్నప్పుడు 10 పనులు ఉంటాయి, ఆడది అన్నప్పుడు పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలి. గది కూడా తెలియదా మీ అక్కకు? అంటే అన్ని పనులు మా అక్కనే చేయాలా?
బావా ఏం చేయడా చక్కగా తిని కరెక్ట్ టైంకి తిండి పెట్టినా కూడా తినకుండా పోతాడా గట్లా? అవును, ఆయన బయటకు పోయి పని చేసుకొస్తాడు కదా. మీ అక్కకు ఇంట్లుంటే ఏం పని ఉన్నది? ఏంది మొగోడు అన్నప్పుడు 10 పనులు ఉంటాయా? మరి నేను కూడా బయట అన్ని పనులు చేసుకొని ఎప్పుడన్నా నువ్వు వంట చేయనప్పుడు లేకపోతే లేట్గా లేచినప్పుడు నేను నీకు సాయం చేస్తాగా. అన్ని పనులలో నేనైతే నీకు సాయం చేస్తా కదా. మరి బావ కూడా అట్లా ఉండొచ్చు కదా. నువ్వు మా చేసినావు కానీ అయినా మనది వేరు వాళ్ళది వేరు. నువ్వెంత చెప్పినా అక్కే 1 గంట ముందు లేచి టిఫిన్ రెడీ చేస్తే మంచిది. నాకైతే బావ ఒక 10 నిమిషాలు ఆగి అక్క కష్టపడి చేసినందుకు తినిపోతే మంచి ఉండనిపిస్తుంది. సరే ఇవాళనే చూస్తున్నాగా, ఇంకుంటున్నాగా 2 రోజులు. ఆయనతో చూద్దాం ఎవరిది తప్పో ఎవరిదో కష్టం తెలుస్తుంది. బా ఏమో తిన్నావా? తిన్నాం బావ, ఇందాకే తిన్నాం. రైతా అన్నది తిన్నా. రండి, మీకోసమే చూస్తాను. బయట ఎండలు ఎక్కువైనాయి కదా. రైతా వంట అయిందానే? అయింది. మీకు ఇష్టమని ఇవాళ చికెన్ వండినా. ఏంది చికెన్ అంటావా? పత్తిందమ్మా. సరే కానీ తిన్నాక మనం తీసుకొచ్చుకున్నాం కదా చీరే, అది కలర్ నచ్చలేదు, మళ్ళీ పోయి తీసుకొచ్చుకుందామా? మళ్ళా ఇప్పుడు కలర్ నచ్చకపోలేదు. మొన్న గంటసేపు చూసినావు కదా. అంతసేపు చూసినా కానీ ఇంటికి వచ్చి చూస్తే అది కలర్ నచ్చలేదు. అరే అసలు నువ్వు ఎందుకే అప్పుడప్పుడు ఎందుకు ఏమైతే చెప్పు. ఆ రోజే ఆ సీర గురించి సీర రంగు గురించి అని ఒరించి చంపినావు. ఇప్పుడు వాపస్ తీసుకుంటారా? ఎందుకు ఇయ్యడు? మనమేమన్నా వాపస్ ఇచ్చి పైసలు అడుగుతున్నామా? చీరకు బదులు చీర అడుగుతున్నాం. అది కాదు రజిత, ఆ రోజే షాప్ నీ రేటు దగ్గర కూడా మస్తు ఇచ్చినావు. నాకు ఎందుకో తీసుకోవడం అనిపిస్తుంది. ఎందుకు తీసుకోవడం? అయినా కలర్ సీర మంచిగా ఉంది కదా, మళ్ళీ ఎందుకు అంటావు? అది మంచిగా లేదు నాకు. అరే నువ్వు ఏది కట్టినా మంచిగా ఉంటావు, కట్టేది కట్టవు నాకు అర్థమవుతలేదు. నాకు నచ్చలేదని చెప్తున్నా కదా. ఎందుకు నచ్చది? అంత మంచిగా ఉంది తెలుసా, నీకు అర్థమవుతలేదు. ఇంకోటి తీసుకొచ్చుకోవడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? బా నువ్వు చెప్తున్నావు కదా, నీ మాకు నువ్వేనా? సరే తిన్నాక పోతా కానీ. చూసినావా ఇప్పటికైనా మీ అక్కదే తప్పని ఒప్పుకుంటావా? అగో దీంట్లో మా అక్క తప్పేముంది? ఆడోళ్ళు అన్నప్పుడు చీరలు తీసుకునేటప్పుడే కలరు క్లాత్ అన్ని చూసి తీసుకోవాలి. ఇంటికి వచ్చినాక రంగు మంచిగా లేదు, చీర మంచిగా లేదు అని మళ్ళీ అన్నయ్య షాపుకు పంపించింది. అగో అట్లా అవుతుంది. ఏముంది, ఒక్కొక్కసారి కాడ షాప్లో లైటింగ్లకి వాటికి వీటికి కలర్ మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చినాకనే కదా తెలిసేది. అయినా ఒక్క చీరతోని మురిగిపోయేదేమున్నది? 2 భార్య భర్తలు కలిసి ప్రేమగా తెచ్చుకున్నారు కదా, అడ్జస్ట్ కావచ్చు కదా. మళ్ళీ ఇంటికి వచ్చినాక చీర మంచిగా లేదని మళ్ళీ పంపించుడేందుకు? గిదే గిచ్చి ఖాయం చేసుకున్నాడు అంటారు. ఏం మాట్లాడుతానవే నువ్వు? ఒక్క చీర కొంటే దానికోసం మనం 10 సార్లు తిరిగినాం. ఓసారి బ్లౌజ్ మ్యాచ్ కాలేదని, ఓసారి కలర్ చక్కగా లేదని, ఓసారి ఇంకోటని 10 సార్లు తిరుగుతాం మనం. అప్పుడు లేని తప్పు ఏదో మా అక్క ఒక్క చీర కలర్ నచ్చలేదు మార్చుకొద్దామంటేనే తప్పొచ్చిందా? ఇప్పుడు నీ ముచ్చట ఎందుకు? నువ్వు మా తెచ్చినావు కానీ మనది వేరు వాళ్ళది వేరు. మొత్తం మీద మీ అక్కదే తప్పు. నాకైతే మా బావదే తప్పు అనిపిస్తుంది. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఎంతసేపు మా అక్కదే తప్పు అంటున్నావు. నువ్వు ఎందుకో కావాల్సుకొని అన్నట్టు అనిపిస్తుంది. మీ అక్కనంటే నాకేమత్తలు చెప్పు. మీ అక్క కొసరు పెడితే నేనేదో దాచుకొని తిన్నట్టు. అక్క తమ్ములను అంటే బాగా రోషం పొడుచుకొస్తుంది. ఏదో 4 మంచి మాటలు చెప్తే మీ అక్కకేవో సర్ది చెప్తావు అనుకున్నా. అంటే మా అక్కకు సర్ది చెప్పమంటాను? మా అక్క ఏమైనా తప్పు చేసిందా? నిజంగా మా అక్క తప్పు చేసి ఉంటే నేనే మా అక్కకు సర్ది చెప్తా. అయినా ఆడోళ్ళ మాటలు మొగోళ్ళ మాటలు, ఆడోళ్ళ పనులు మొగోళ్ళ పనులను వేరు ఎత్తున చూస్తావా? నాకు అక్కనే అనిపిస్తుంది. అయినా ఏంది అక్క మీద ప్రేమతోని నా మీద ఉన్న ప్రేమ పోతుంది అంటే నువ్వు మీ అక్క కోసం నన్ను తిడుతున్నావా? నిన్నెందుకు తిడతా గానీ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదంటున్నా అంతే. ఏది కరెక్ట్ కాదు అంటే మీ అక్క చేసేది బరాబరే కానీ నేను మాట్లాడేది తప్పు వచ్చిందా? సరే ఇప్పుడు మనకెందుకు లొల్లి? మనం ఎవరి లొల్లి చూడడానికి వచ్చినాం? మీ అక్కది మీ బావది. ఆ పని మీద ఉందాం. మన లొల్లి పెట్టుకునేందుకు ఏమో రోజుకు నా మీద ప్రేమ పోతుంది.
ఏమైంది గిడ నిల్చును? ఇగో ఇక్కడ చూడు మీ బావేం చేస్తాడు. బట్టలు పెడతాండి. మీ అక్క చీర వింటాడు. అయితే ఏంది? మీ అక్క చూడు ఏం చేస్తాడు. టీవీ చూస్తుంది. నువ్వు రావు, నీతో మాట్లాడే పని నడు. ఏంది? ఏమైంది ఇప్పుడు అంత తొందర? ఏంది? అవ్వ 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 లోకల లేని వింత మీ అక్క వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. ఏమైంది ఇప్పుడు? ఏమైతేంది? మీ అక్క చీర మీ బావ విండుతా అంటే మీ అక్క ఇంట్లో మహారాణి లెక్క టీవీ చూస్తుంది. ఎక్కడనున్నదా ఈ వింత? అవ్వ అమ్మ, మొగుని చేత బట్టలు విండిస్తుంది. ఇది ఎక్కడ చూడలేదమ్మా, ఎవరిని చూడలేదమ్మా. ఏంది? ఎక్కడ చూడలేదా? ఇంట్లో నేను నీ బట్టలు విండినప్పుడు ఏమైంది? ఇంట్లో నేను నీ జాకెట్లు విండినప్పుడు ఏమైంది? ఇంట్లో నీ కోసం వంట చేసినప్పుడు ఏమైంది? నీకు జ్వరమత్తా నీకు సాగరి చేసింది ఏమైంది? అవన్నీ కాదా? ఏహే మన సంగతి పక్కన పెట్టు. మనది వేరు వాళ్ళది వేరు. ఏందే మనది వేరు వాళ్ళది వేరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మా అక్కయ్య తప్పంటున్నావు. నీ బట్టలు విండినా జాకెట్లు విండినా ఇవన్నీ విండినా నేను పోయింది. నువ్వు నీది కాదు, నేను ముచ్చట కాదంటే నేను అంతా చులకనగా అనిపిస్తాను నీకు. నీ అవ్వ నీ మా అక్కలు ఇంకోసారి అన్నామనుకో నిన్ను ఇడిచిపెట్టేదే లేదు. నిన్ను ఇవాళ ఇడిచిపెట్టేదే లేదు. నేను చంపని చంపుతీ కదా ఏదో మరి మా అక్క నువ్వు కళ్ళలో పెట్టుకున్నా బయటకు. ఏమైంది బామర్ది? నేను దాన్ని చంపేస్తా. ఏమైంది బామర్ది? అసలు ఏమైంది? అది కాదన్నా, మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ గురించి ఏదో సర్ది చెప్తాడని తప్పులు చెప్పినా దానికి ఎగురుతాండు. తప్పులు చెప్పుడు కాదు, తప్పంతా మా అక్కడే అంటుంది. ఇది బామ్మది అయిపోయిందో అయిపోయింది. మేము ఇద్దరు మంచిగుండాం, ఇప్పుడు మీరు కూడా మంచిగుండారు. తప్పులు ఎంచుకుంటే అందరి తప్పులే కనిపిస్తాయి. పోనీ తీరా, అదేదో తెలిసి తెలియక అన్నది కావచ్చు. మేము ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా, మీరు ఎప్పటికైనా మంచి గుడుండూరి. ఇగో మీ అక్క బజ్జీలు వేసిందట, అందరం కూర్చొని మంచిగా టీవీ చూసుకుంటే తప్పు కాకుండా బజ్జీలు తిందాం. ఇక మీ అక్క దగ్గర బజ్జీ చేసి నేర్చుకోవాలి మళ్ళా